సార్ మనం చూస్తున్నట్టయితే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు మన సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. సో అందుకోసమే జరుగుతున్న పరిణామాలు, ఆ క్రమం, ఆ విధానం గమనిస్తే దీని వెనకాల ఏదో ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగానే ఎవరైనా భావిస్తారు. ఎందుకంటే నార్మల్ అరెస్ట్ లాగానో నార్మల్ ప్రొసీజర్ లాగానో కనపడలేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో స్టూడియోలో సివిల్ మెంటర్ గంగాధర్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. సార్ మనం చూస్తున్నట్టయితే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం, తర్వాత బెయిల్ రావడం, ఇంటికి రావడం అంతా జరిగింది. అయితే ఈ అరెస్ట్ వెనకాల ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు మన సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. సో అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి గారే ఈ అరెస్ట్ వెనుక కారణం అని అందరూ అంటున్నారు సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎలా ఉంటుందంటమ్మా, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు గమనిస్తే, ఆ జరుగుతున్న పరిణామాలు, ఆ క్రమం, ఆ విధానం గమనిస్తే దీని వెనకాల ఏదో ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగానే ఎవరైనా భావిస్తారు. ఎందుకంటే నార్మల్ అరెస్ట్ లాగానో నార్మల్ ప్రొసీజర్ లాగానో కనపడలేదు. ప్రత్యేకంగా శుక్రవారం రోజు అరెస్ట్ చేయడం, విత్ ఇన్ 3-4 అవర్స్ అన్ని ప్రొసీజర్స్ చేసుకోవడం. సో ఇవన్నీ గమనిస్తే కనుక దెర్ వాజ్ యాంపుల్ టైమ్ టు అరెస్ట్ హిమ్ బిఫోర్. తప్పు జరిగింది, ఆ తప్పులో ఇతను భాగం ఉందో లేదో, ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది, కంప్లైంట్ బాధితుడు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఇతని పేరుంది. సో అరెస్ట్ చేయడం అనేది రొటీన్ ప్రొసీజర్ లో జరిగితే బాగుండేది. అలా కాకుండా ప్రత్యేకంగా శుక్రవారం రోజు ఏదో పగబట్టినట్టుగా ప్రత్యేకంగా అతన్ని అలా చేయాలని చేయడంలో మనకు అనిపిస్తుంది. నోబడీ కెన్ రీడ్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్, బట్ ఇట్ అపియర్స్. ఇప్పుడు తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కూడా కళ్ళు తాగారని అనుకుంటారు. సో ద వే హీ వాజ్ అరెస్టెడ్, ఏ రకంగా అతన్ని అరెస్ట్ చేశారు, ఆ క్రమం ఎలా జరిగింది అనేది చూస్తే ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. దెర్ మే బి సమ్. అవును, అదే సాటర్డే సండే జైల్లో ఉంచవచ్చు అనే ఉద్దేశంతో చేసి ఉంటారు. ఇప్పుడు బెయిల్ వచ్చిందని 14 days ఆఫ్ రిమాండ్ వచ్చిందని అన్నారు. మళ్ళీ కట్ చేస్తే నిన్న నైట్ అంతా జైల్లో ఉంచారు. దాని వెనకాల రీజన్ ఏమంటారు సార్? అంటే అతన్ని ముందు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు 14 days. అప్పుడు అతన్ని చంచల్గూడ జైలు తరలించారు. ఆ తర్వాత కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ లోపల అతనికి 4 weeks ఆఫ్ ఇంటరిమ్ బెయిల్ వచ్చింది. అంటే నార్మల్ బెయిల్ కాకుండా ఇంటరిమ్ బెయిల్, తాత్కాలిక బెయిల్. అది సమ్ ప్రొసీజర్స్ ఉంటాయి జైలు లోపల. అంటే ఫలానా టైం లోపల వెళ్ళటము, జైలు అధికారులకి అందించడము, జైల్లో నుంచి విడుదలకు కూడా సమ్ టైం తర్వాత నైట్ టైమ్స్ చేయరు ఏదో ఉంటుంది సంథింగ్. సో ఆ టైం లోపల వీళ్ళు అందించలేకపోవడం వల్ల మరుసటి రోజు పొద్దున్నే, అంటే ఇవాళ మార్నింగ్ అతను రిలీజ్ చేయడం లేదు జరిగినట్టు. సమ్ ప్రొసీజరల్ డిలే ఇట్ లుక్స్ లైక్. ఎస్ సార్. ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనే చూసుకుంటే 10 years ఆఫ్ నాన్ బెయిలబుల్ కేసు అని చెప్పేసి తెర మీదకి వచ్చింది. అది నిజంగా యాక్సెప్టబుల్ అయ్యి అది ప్రొసీడ్ అవుతుంది అంటారా మీరు? అల్టిమేట్ గా ప్రూవ్ కావాలా. ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో ఆయన ఆల్రెడీ నేను విత్డ్రా చేసుకుంటా అంటున్నాడు. అల్లు అర్జున్ అభిమాని. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా సమ్ 25 lakhs ఏదో ఇస్తామన్నారు కాంపెన్సేషన్. సరే, మనిషి ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణం విలువ 25 లక్షలు కాదు. నెగ్లిజెన్స్, క్లియర్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఏది. కానీ మరి మీకు తెలిసిందే కదా, మన దగ్గర ఈ ఎంతవరకు కేసులు నిలబడతాయి, ఎంతవరకు. అందులో అల్లు అర్జున్ ఒక్కడిదే తప్పు కాదు కదా. అవును, అందులో ఉన్న ఇన్వాల్వ్ అయిన అందరిది తప్పు ఉంది. థియేటర్ యాజమాన్యమే కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్సే కానివ్వండి, పోలీసే కానివ్వండి, వ్యవస్థ మొత్తం దాంట్లో ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో అందరిది తప్పు ఉంది. అవును సార్. ఓన్లీ అక్కడ సమస్య ఏంటంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ అనేది బాధ్యత రాహిత్యంగా ప్రతి ఒక్కళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు త్రో ది బ్లేమ్ ఆన్ ద అదర్. అవునవును. ఇక్కడ ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా బాధ్యత ఉంది, థియేటర్ యాజమాన్యానికి బాధ్యత ఉంది, పోలీస్ యంత్రాంగానికి బాధ్యత ఉంది, డిస్ట్రిబ్యూటర్స్ ది బాధ్యత ఉంది, చనిపోయిన బాధితులది బాధ్యత ఉంది, 100% ఉంది. మీరు గమనిస్తే సినిమా రిలీజ్ ఫంక్షన్ రోజున ఏ సినిమా అయినా సరే అల్లు అర్జున్ అభిమానులనే కాదు, ఆ సినిమా హాల్ ముందర చూస్తే వాళ్ళు ఎందుకు అంతంత, ఇప్పుడు ఒక్కో టికెట్ 2,000 రూపాయల, 1,500, 1000 రూపాయల, అర్థం లేదుగా. ఓ వారం ఆగి వెళ్ళొచ్చు. అందులో పసిపిల్లలను తీసుకుని 9 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు తీసుకుని పోవడం ఏంటి సినిమా హాల్కి? మళ్ళీ మిడ్ నైట్ అవసరమా?
ఎస్ ఓ వారమై ప్రశాంతంగా చూసుకోవచ్చు కదా. ఎస్ సార్. అంటే ఒక మాన్యా లాగా తయారైపోయింది ఇది. అవును సమ్ ఆన్సర్ హ్యాస్ టు బి ఫౌండ్ ఫర్ దిస్. అవును నాట్ ఓన్లీ అంటే సినిమా ఫీల్డ్ అనే కాదు, సినిమా ఫీల్డ్ లో ప్రస్ఫుటంగా కనపడుతుంది ఇది. మిగతా ఫీల్డ్స్ లో కూడా ఈ మాన్యా ఈ తగ్గించాలి. అవునవును It is necessary. ఎస్ సార్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు జైలు నుండి వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. కానీ అదే సినీ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ ఒక మనిషి ప్రాణం పోతే హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళలేదు అని కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. దీన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ని పరామర్శించడం అనేది బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు సినీ ఇండస్ట్రీ. Industries. వాళ్ళు వెళ్ళి పలక ఉమ్, అక్కడ హాస్పిటల్ లోపల చనిపోయినప్పుడు అయితే డెడ్ బాడీ ఉందో వాళ్ళ బంధువులందరూ వెళ్ళి పరామర్శిస్తారు. Hmm. సినీ ఇండస్ట్రీ వాళ్ళకి అక్కడ ఎవరికి బాధ్యత అంటే ఈ సినిమాకి సంబంధించి అల్లు అర్జున్కి బాధ్యత ఉంటుంది, ఆ సినిమా ప్రొడ్యూసర్స్కి బాధ్యత ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్స్కి, థియేటర్ యాజమాన్యానికి, వీళ్ళకి బాధ్యత ఉంటుంది వెళ్ళి పరామర్శించడం ఆ బంధువులు. ఉమ్, మిగతా సినీ ఇండస్ట్రీకి ఏం సంబంధం? ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, దీన్ని అంతలా చూడాల్సిన అవసరం లేదు. మరీ అది లాగడమే, తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా లాగడం తప్పించి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం